ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తమైన నామంలో మీకు శుభాలు వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియ సహోదర సహోదరులారా, గత వీడియోస్లో మనము ఇంత గొప్ప రక్షణ, ఎంతో గొప్ప రక్షణ అనే ఆ అద్భుతమైన రక్షణను గురించి, నిత్య రక్షణను గురించి ధ్యానించుకుంటూ వస్తూ ఉన్నాం. గత వీడియోలో రక్షణ ద్వారా దేని నుండి తప్పించబడ్డాము అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఏమి పొందుకున్నామనే విషయాన్ని ఇప్పుడు జ్ఞాపకం చేసుకోబోతా ఉన్నాం, ధ్యానించుకోబోతా ఉన్నాం. అంటే వాస్తవానికి రక్షణ ద్వారా పొందుకునే ఆశీర్వాదాలు అనేకము, లెక్కింపలేనివి. అయితే కొన్నింటిని మాత్రమే క్లుప్తంగా జ్ఞాపకం చేసుకోబోతా ఉన్నాం. చూడండి, మొదటిదిగా రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఉచితముగా నీతిమంతులు అంటే గతములో మనము పాప స్వభావము కలిగి ఉన్న వాళ్ళం కాబట్టి పాపులము నీతిమంతులమయ్యాం, పరిశుద్ధులమయ్యాం, పవిత్రులమయ్యాం. దేని ద్వారా? యేసుక్రీస్తు ప్రభు చేసిన విమోచన కార్యము ద్వారా, ఆయన రక్తము ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాము. ఇప్పుడు మనము నీతిమంతులము. మన మీద ఏ విధమైన పాప సంబంధమైన మరక లేని విధంగా తీర్చబడ్డాం. ఇది మొదటిది. ఇక రెండవదిగా చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమును అనుగ్రహించెను. రెండవదిగా దేవుని కుమారులు, కుమార్తెలయ్యాం. తండ్రి, అబ్బా అని పిలిచే గొప్ప అనుభవంలోనికి వచ్చాం. కుమారులయ్యాము అంటే దేవుని యొక్క స్వాస్థ్యానికి వారసులమయ్యాము అనే విషయాన్ని గమనించాలి. 2 విషయాలు చూసాం. ఇప్పుడు మూడవదిగా చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా. కాబట్టి ఇప్పుడు మనము పరిశుద్ధాత్మకు ఆలయముగా మార్చబడ్డాము, దేవుని ఆలయమయ్యాము. ఒకటి. రెండోది, పరిశుద్ధాత్మను పొందుకున్నాం. అపోస్తల కార్యములు 2:38లో ఉంది. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. అంటే దేవునికి, పరిశుద్ధాత్మకు ఆలయమయ్యాము అంటే క్రీస్తుకు ఆలయమై ఉన్నాము, అంటే దేవునికి ఆలయమై ఉన్నాము. తర్వాత పరిశుద్ధాత్మను పొందుకున్నాము, పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాము, దేవునిని కలిగి ఉన్నాము. అట్లాగే యేసుక్రీస్తును కూడా కలిగి ఉన్న అనుభవంలో ఉన్నాము అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12 నుండి 14 దాకా. ఎలాగు శరీరము ఏకమై ఉన్నను అనేక అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగు శరీరము యొక్క అవయవములన్నీ అనేకములైన ఒక్క శరీరమై ఉన్నదే, అలాగే క్రీస్తు ఉన్నాడు. ఎలాగనగా యూదులమైనను, గ్రీసు దేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ యందు బాప్తిస్మం పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమవుతామే. శరీరము ఒక్కటే, అవయవములు ఉండక అనేక అవయవములుగా ఉన్నది. ఈ వాక్యం ఏమి తెలియజేస్తుందంటే, చూడండి, ఇంకొక వాక్యాన్ని మీ గమనంలోనికి తీసుకొస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము ఎఫెసీ 1 20
23 ఆ సంఘము ఆయన శరీరము. అట్లాగే 22వ వచనంలో సంఘమునకు ఆయనను శిరస్సుగా నియమించెను. కాబట్టి సంఘమునకు యేసుక్రీస్తు ప్రభు శిరస్సు, సంఘము ఆయన శరీరము. ఇప్పుడు చూడండి, మనము చదువుకున్న వాక్యం 1 కొరింథీయులకు రాసిన 12 నుండి 14లో మనం చూసినట్లయితే మనం అందరం కూడా ఆ శరీరంలోనికి, ఆ సంఘంలోనికి చేర్చబడ్డాం. ఆ సంఘం కోసమే యేసుక్రీస్తు ప్రభు రాబోతా ఉన్నాడు. ఆ సంఘంలో ఉన్న మనమే రేపు ఎత్తబడే వాళ్ళంగా ఉండటం జరుగుతుంది. కాబట్టి ఆ విధమైన సంఘములో చేర్చబడిన అనుభవం చాలా గొప్పది, అద్భుతమైందనమాట. ఆ అనుభవంలోనికి వెళ్ళాం. అట్లాగే చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును, అంటే మనం అందరం కూడా ఆయనను విశ్వాసముంచిన మనమందరం కూడా నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను, మనము నిత్య జీవము అనే ఆశీర్వాదంలోనికి వచ్చాం. నిత్య జీవము, నిత్య జీవము అంటే నూతనమైన జీవితము, అద్భుతమైన క్వాలిటేటివ్ లైఫ్, నాణ్యమైన జీవితం జీవించే అనుభవంలోనికి వచ్చాం. ఈ నాణ్యమైన జీవితం అనేది ఈ లోకంలోనే కాదు, ఇక తర్వాత పరలోకంలో కూడా కొనసాగుతుంది. ఆ విధమైన అనుభవంలోనికి వచ్చాం. అట్లాగే చూడండి, మరొక విషయము కొలస్సీలకు రాసిన పత్రిక 1:13. కొలస్సీలకు రాసిన పత్రిక 1:13. కొలస్సీ 1:13. ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను, అనగా పరలోక రాజ్యవాసులుగా చేయబడ్డాం. అందుకే పౌలు భక్తుడు అంటాడు, మన పౌరసత్వము పరలోకంలో ఉంది. కాబట్టి పరలోకానికి వారసులుగా, పౌరులుగా చేర్చబడ్డాం, పరలోకంలోనికి వచ్చాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇంకా 2-3 విషయాలను మీ గమనంలోనికి తీసుకొస్తాను. చూడండి, మరొక విషయము ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 29వ వచనం. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? ఈ వాక్యం ఏం తెలియజేస్తుంది? యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు అంటే, యెహోవా రక్షించిన లేదా రక్షణ అనుభవంలోనికి వచ్చిన మనము దేవునికి అమూల్యమైన వారము. దేవునికి అమూల్యమైన వారముగా రక్షణ ద్వారా మనము అమూల్యమైన వారము అయ్యాము. ఇప్పుడు 3 విషయాలను జ్ఞాపకం చేస్తాను. చూడండి క్లుప్తంగా. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఈ ఆశీర్వాదాలను, అందుకోసమే ఆశీర్వాదాలను గురించి ఒకటి తర్వాత ఒకటి చెప్పడం అనేది చాలా కష్టసాధ్యమైన విషయము. అయితే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. 4వ వచనం, క్షమించండి 3లోనే, ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము అనుగ్రహించెను. రక్షింపబడిన మనకందరికీ ఆత్మ సంబంధమైన అన్ని ఆశీర్వాదాలు అనుగ్రహించబడ్డాము. అన్ని ఆశీర్వాదాలు అనుగ్రహించబడినాయి. కాబట్టి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం వచ్చింది రక్షణ ద్వారా. అంతే కాదు, చూడండి 10వ వచనం చూడండి. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే కాదు, భూమి మీద ఉన్నవి కూడా సమస్తమును క్రీస్తునందు ఏకంగా సమకూర్చవలని తనలో తాను నిర్ణయించుకున్నాడు. ఆకాశంలో ఆయన పరలోకంలోనే కాదు, భూమి మీద ఉన్నవన్నీ కూడా మనకు ఇవ్వాలి అనేది ఆయన సంకల్పం అన్నమాట. ఎంత గొప్ప అనుభవమో చూడండి. ఆ విధమైన అద్భుతమైన ఆ వరాలను అన్నింటినీ అనుగ్రహించాడు. ఆ వరాలన్నిటికీ పాత్రులయ్యాం. పొందుకున్న అనుభవంలో ఉండటం అనేది ప్రాముఖ్యమైన విషయం. చూడండి, ఇంకొక వరం, అతి ప్రాముఖ్యమైన వరాన్ని 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9:15. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక
9:15 ఇక్కడ ఒక అద్భుతమైన వరం ఉంది. చెప్ప శక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము. చెప్పటానికి మాటలు జ్ఞానము చాలని ఒక వరము మనం పొందుకుని ఉన్నాం. ఆ వరమే యేసుక్రీస్తు ప్రభువు. రక్షణ ద్వారా యేసుక్రీస్తు ప్రభువును మనము వరంలాగా పొందుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువు మనకు వరంలా ఉంటే మనకు కొరత ఏముందండి? లేనిదేముంది? అన్నీ ఉన్నాయి. ఆ గ్రహింపు లేకపోవడం చేత రక్షింపబడిన వాళ్ళము చాలాసార్లు బలహీన పడిపోతూ ఉంటాం. మనం బలహీనులం కాదు, శక్తివంతులం. ప్రభువు మనతో ఉన్నాడు. సరే, ఇంకొక విషయాన్ని చూపిస్తాను. రక్షణ అనుభవంలోనికి మనము వస్తే ఈ విధమైన అనుభవంలో ఉంటాము. ఈ విధమైన అనుభవం వచ్చింది. ఆ అనుభవంలో కంటిన్యూస్గా ఉండవలసిన వాళ్ళం. చూడండి, 1 పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8-9 వచనాలు. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుతున్నారు. ఇప్పుడు ఆయనను కనులారా చూడకయే విశ్వసించు మీ విశ్వాసమునకు ఫలమును ఆత్మరక్షణ పొందుతూ, అంటే ఆత్మరక్షణలోనికి వచ్చిన మనము ఆత్మరక్షణను పొందుతూ ఎట్లా ఉన్నామంటే చెప్ప శక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుతున్నారు. ఈ అద్భుతమైన సంతోషము మన పరమైంది. ఈ రక్షణ అనుభవంలోనికి వస్తే ఈ అద్భుతమైన చెప్పన శక్యమును మహిమాయుక్తమైన సంతోషము మనము కలిగి ఉన్నాము. ఆ విధమైన ఆ సంతోషాన్ని పొందుకున్నాము రక్షణ ద్వారా. కాబట్టి ఈ అనుభవంలో ఉండాలి. ఆఖరిగా ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 31వ వచనం. రక్షణ ద్వారా మనము పొందుకునే మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 31వ వచనం. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలనని వ్రాయబడి ఉన్నది నెరవేరినట్లు దేవుని మూలముగా రక్షణలోనికి వచ్చిన మనకు ఆయన, అంటే దేవుడు, జ్ఞానము, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము. యేసుక్రీస్తు ప్రభువే మనకు జ్ఞానము, ఆయనే నీతి, ఆయనే పరిశుద్ధత, ఆయనే విమోచనము అనే అద్భుతమైన అనుభవంలోనికి రక్షణ ద్వారా వచ్చాం. కాబట్టి ఈ అనుభవాలను ఒకసారి మనం గ్రహించినట్లయితే మనము ఎంత అద్భుతమైన వాళ్ళము, అమూల్యమైన వాళ్ళము, ఎంత శక్తివంతులము, ఎంత సంతోషం కలిగిన వారం అనే విషయము మనకు వెల్లడవుతుంది. ఎంత స్వాస్థ్యాన్ని కలిగి ఉన్న వాళ్ళము. కాబట్టి ఆ విధమైన అనుభవంలోనికి దేవుడు మమ్మల్ని నడిపించునుగాక. మనలను ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఎంతో గొప్ప రక్షణ గురించి తెలుసుకోవడంలో సహాయం చేస్తున్నందుకై స్తోత్రాలు. మీరిచ్చిన ఆశీర్వాదాలు మేము పొందుకున్నవి ప్రభువా, వర్ణించలేనివి, లెక్కించలేనన్ని ఆశీర్వాదాలు, పరసంబంధమైన ఇహలోక సంబంధమైన ఆశీర్వాదాలు. అందుని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. చేరువచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసి ప్రభువా, మీరు వాళ్ళతో ఉన్నారనే గ్రహింపుని, వాళ్ళలో ఉన్నారనే గ్రహింపుని ప్రభువా కలిగి ఉండి మీ ద్వారా సమస్తము వాళ్ళు పొందుకొని వారి కొరతలన్నీ తీర్చబడే అనుభవంలోను, ధైర్యంగా ఉండే అనుభవంలోను ఉంచుకొని వేడుకుంటూ యేసు ప్రభు వారి నామంలోనే వందనాలు చెల్లిస్తూ వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.